నేను గోకివాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. రేపు 31వ తారీఖు అనగా 31st నైట్ మద్యం షాపులు నిషేధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మద్యం వల్ల అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి నూతన సంవత్సరం నూతనంగా బ్రతకాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది. ప్రతి ఒక్కరు మహిళకి ఇటువంటి ఇబ్బంది లేకుండా మద్యం షాపులు బంద్ చేయాలని కోరుకుంటున్నాం. జరుపుకుందాం జరుపుకుందాం మద్యం లేని కొత్త సంవత్సరం జరుపుకుందాం. జరుపుకుందాం జరుపుకుందాం మద్యం లేని కొత్త సంవత్సరం జరుపుకుందాం. జరుపుకుందాం జరుపుకుందాం మద్యం లేని కొత్త సంవత్సరం జరుపుకుందాం. జరుపుకుందాం జరుపుకుందాం మద్యం లేని కొత్త సంవత్సరం జరుపుకుంటాం. జరుపుకుందాం జరుపుకుందాం మద్యం లేని కొత్త సంవత్సరం జరుపుకుందాం. జరుపుకుందాం జరుపుకుందాం మద్యం లేని కొత్త ఆరోగ్యం ముద్దు మద్యం వద్దు. 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 ఆరోగ్యం ముద్దు. అందరికీ నమస్కారం. మేము మద్యం లేని నూతన సంవత్సరాన్ని కోరుకుంటున్నాము. తాగుడు వల్ల చాలా మంది కుటుంబాలు చిన్నబందం అయిపోయి రోడ్లు బారవుతున్నారు. అలా బారవకుండా ఈ నూతన సంవత్సరం అన్నా మంచిగా జరుపుకునేలాగా మద్యం ఆఫ్ చేసేలాగా 31st నైట్ నాడు మాత్రం మద్యం బంద్ చేసేలాగా మేము కోరుకుంటున్నాము. మద్యం వద్దు. ఆరోగ్యం ముద్దు మద్యం వద్దు. ఆరోగ్యం ముద్దు మద్యం వద్దు. ఆరోగ్యం ముద్దు మద్యం వద్దు. ఆరోగ్యం మా ముద్దు. పిల్లలతోని మా భర్తలతో మేము సంతోషంగా ఉండాలా. మద్యం మానిపించాలి. మా పిల్లలతోని మా భర్తలతో మేము సంతోషంగా ఉండాలా. మద్యం వద్దు. మద్యం వద్దు. ప్రభుత్వం ఇది మాత్రం మద్యం ఆఫ్ చేయాలా. 31st నైట్ నాడు మాత్రం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలి. మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందాం. గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. 31st నైట్కి ఉదయకాల సమయం నుంచి జనవరి 1వ తారీఖు వరకు మీ యొక్క యవన బిడ్డలను బయటకు పంపించకండి. మరి బయటకు పంపించడం వల్ల పార్టీలని లేదనుకుంటే 31st వల్ల ఏదో మరి ప్రపంచం మునిగిపోతుంది అన్నట్టుగా వారి యొక్క జీవితాలని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. ఆ మద్యం మాదక ద్రవ్యాల మత్తులో సైలెన్సర్లు ఇప్పేసి లేదంటే డీజే సాంగ్లు వేసుకుని లేదంటే వారి జీవితాలకి చిన్నభిన్నం చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ప్రకృతిలో ఏ మార్పు జరగట్లేదు, కానీ క్యాలెండర్ ఒకటే మారుతూ ఉంది. 2024 బదులుగా 2025 ఆ క్యాలెండర్ వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరి తల్లిదండ్రులైన వారందరూ కూడా గుర్తించాలి. యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులమే ఉంది. మరి ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాక మీ బిడ్డలను మీరే కాపాడుకుని మరి యువతరాన్ని రక్షించేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని మా మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 31st నైటు అధికారులు మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సింది ఏంటంటే కనుక మద్యం మాదక ద్రవ్యాలను పూర్తిగా నిషేధించాలి. మరి డ్రై డేగా మరి పాటించి మరి యువతను రక్షించుకోవాల్సినటువంటి అవసరత బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా మద్యాన్ని నిషేధించాలని మేము కోరుతా ఉన్నాం.